నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పేదరిక నిర్మూలనకే రాష్ట్ర ప్రభుత్వం P4 విధానం అమలుకు శ్రీకారం చుట్టిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేసేవారిని ప్రజలు నిలదీయాలంటూ పిలుపు. విశాఖ మధురవాడలో తల్లి కూతుళ్లపై ప్రేమోన్మాది కత్తితో దాడి. తల్లి మృతి చెందగా హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్న కుమార్తె దీప్తి. ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాల నివారణపై జబ్బరతోట ప్రాంతంలో మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. ప్రమాదాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచన. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణానికి 4 కేజీల ముత్యాలను సమర్పించిన శివశంకర్రాజు దంపతులు. సంపద సృష్టించగా వచ్చిన ఆదాయాన్ని పేద ప్రజలకు ఖర్చు చేస్తాము అంటూ పేదరికం నిర్మూలనకే P4 విధానానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలే ముందు, ఆ తర్వాతే మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ప్రజావేదిక పేదల సేవలో కార్యక్రమం సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ బటన్లు నొక్కామని కొందరు గొప్పగా చెప్పుకుంటున్నారని, వారి నొక్కిన బటన్లు మనమిచ్చే పెన్షన్లతో సమానమని అన్నారు. అనవసర విమర్శలు చేసేవారిని ప్రజలు నిలదీయాలి అంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక. రాష్ట్రంలోని టీడీపీ ఇంత బలంగా ఉంది అంటే అందుకు వెనుకబడిన వర్గాలే కారణమని అన్నారు. 43 ఏళ్లుగా టీడీపీ జెండా మోసింది బలహీన వర్గాలే. బెదిరించినా భయపడకుండా ఎదురొడ్డి పోరాడారంటూ జెండా మోసారని గుర్తు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మిత్రులు, నేను, బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేశాం. ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం, ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం వెనుకబడిన వర్గాలే కారణం, మీరే కారణం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకరోజు 2 రోజులు కాదు, 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, కష్టపడ్డారు, సైకిల్ గుర్తుకే ఓటేశారు, బెదిరిస్తే భయపడలేదు. అనేక సమస్యలు వచ్చినా ఎదురుడ్డి నిలబడ్డారు. అందుకే నేను ఎంపిక చేసిన గ్రామం కూడా మీరు చూస్తే, నేను ఇలాంటి గ్రామాలు చూడాలి, మీకు ఒక భరోసా ఇవ్వాలి. 43 సంవత్సరాలు పార్టీని ఆదుకున్న మిమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనే ఉద్దేశంతోనే నేను ఈ గ్రామానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నెల వస్తే, మొదటి తారీఖు వస్తే ఆఫీసర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరం కూడా మొదటి తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదటి తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని, పేరు కూడా ప్రజాసేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్నీ. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని, ఈయన ఏసీ రూమ్లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎంబీపీ కాలనీ, మధురవాడ, మిథిలాపూరి లేఅవుట్లకు దీటుగా మండలంలోని రామవరం పంచాయతీ గంగసాని అగ్రహారం లేఅవుట్ను అభివృద్ధి చేస్తాము అంటూ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు.
ఫలసాయాన్ని సైతం వదులుకొని 245 ఎకరాల భూములిచ్చిన రైతుల 9 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడిందంటూ ఆయన పేర్కొన్నారు. మండల కార్యాలయంలో రైతులు విఎంఆర్డీఏ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ హైవే నుంచి లేఅవుట్కు 80 అడుగుల రోడ్లను నిర్మించాలని అధికారులకు సూచించారు. ఎన్నో ఏళ్ల క్రితం భూములు ఇచ్చి దాని ద్వారా రావాల్సిన లబ్ధి కోసమే ఓపికగా ఎదురుచూస్తున్న రైతులకు మరింత లాభం కలిగేలా నిర్ణయం తీసుకోవాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ మంత్రి పి నారాయణ తనకు చెప్పారని అన్నారు. గూగుల్, టీసీఎస్ వంటి అనేక అత్యున్నత సంస్థలు విశాఖకు రానున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోని నివేదన స్థలాలకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. భవిష్యత్తులోని ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు ప్రజలకు నమ్మకం కలిగించేలా రైతులకు త్వరితగతిన స్థలాలను అందించాలి అంటూ సూచించారు. ఏదైతే అప్పటి నుంచి కూడా భూములు వాళ్ళకి ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఇచ్చిన హ్యాండ్ ఓవర్ చేసుకొని మనం పంట కూడా చేసుకోకుండా ఇబ్బంది పడవచ్చు. బట్ అయిపోయింది. మనం కనీసం ఇప్పటికే తిరిగేది ఒక కన్క్లూజన్ కావాలి అని చెప్పి మనం మాట్లాడుకోవడం. అదేవిధంగా కమిషనర్ గారు కూడా 4-5 సార్లు ఆ ఏరియాకి వచ్చి అందరితో మనం మాట్లాడటం, మీకు త్వరగా మంచి లేఅవుట్ వేసి త్వరగా డెవలప్ చేస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం. మీరు కూడా రైతులు కొంత దఫాలుగా రైతులకు వచ్చారు, చాలాసార్లు అడిగారు, సార్ ఇన్నేళ్ళు మాకు నష్టపోయాం, మాకు ఏదైనా ఎక్స్ట్రా ఇవ్వండి అని చెప్పారు. ఆ విషయాన్ని గౌరవ మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి చెప్పాం. అమరావతిలో రైతులకి భూములు తీసుకున్న తర్వాత వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఇంతని ఒక రెంట్ కింద ఇచ్చేవాళ్ళు. ఇట్లాగే లేవుగా చేద్దామా అంటారు. అలాగే ఎంపీవీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. సరే, దానికి ప్రధానంగా నేను ఇప్పుడు మీ స్థానిక నాయకులతో మాట్లాడిన తర్వాత గ్రామ పంచాయతీతో మాట్లాడిన తర్వాత ఏంటి మనం ఏం చేస్తే బాగుంటుందంటే పేరు కొన్ని పాయింట్స్ చెప్పారు. అట్లాగే ఒక రెప్యుటేషన్ కూడా తీసుకొచ్చారు. అది కూడా మీరు కమిషనర్ మిత్రులు కానీ నాకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ప్రధానంగా ఏం లేదంటే వాళ్ళు దాని ఎట్లా పడుకోవచ్చు ఎట్లా కావాలి. కాకపోతే మనం మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు దీంతో కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఏదైతే మనం ప్రభుత్వం నుంచి ఆ లేఅవుట్ లైన్ డెవలప్ చేయాలో, ఆ రోడ్లు అప్రోచ్ రోడ్లు చేయాలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలో ఇవన్నీ కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టారు. అవి ఇప్పటికే దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి అట్లా సంవత్సరాలు కాకుండా దాన్ని ఎన్ని త్వరగా అంటే నెల వేస్తామా, 2 నెలలు వేస్తామా, 3 నెలలు వేస్తామా టైం ఫ్రేమ్ పెట్టి ఆ అప్రోచ్ రోడ్డు కానీ తర్వాత ఏదైతే రైతులు చేస్తున్న ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి సంబంధించిన లేఅవుట్ డెవలప్మెంట్ కానీ తర్వాత ఇంట్లో ఒక 20 ఎకరాలకు సంబంధించి ఎంక్వైరీకి సంబంధించిన ల్యాండ్ ఇచ్చుకుంటుంది, దానికి సంబంధించి ఒక డిసిషన్ తీసుకుని దానికి సంబంధించి కానీ ఈ మొత్తం కూడా మనం కంప్లీట్గా ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఆ రైతులకు కూడా చెప్పగలిగితే మనం వెంటనే వర్క్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇది ఒక మంచి హబ్గా తయారు కాబోతా ఉంది. అబ్కాస్ రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయాలి అంటూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు డిమాండ్ చేశారు. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నగరంలో ర్యాలీ, మహాధర్నాను నిర్వహించారు. దొండపర్తిలోని రైల్వే డీఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి కార్మికులు తమ నిరసన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు ఉమామహేశ్వరరావు, నూకరాజులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలంటూ డిమాండ్ చేశారు. అబ్కాస్ రద్దు చేస్తే ప్రభుత్వం విధిగా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సూచించారు. కార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదు అంటూ కార్మిక నేతలు ఉమామహేశ్వరరావు, నూకరాజులు స్పష్టం చేశారు. అవసరమైతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హితవు పలికారు. ఈ ఆందోళన కార్యక్రమంలో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, సిఐటియు నాయకులు, కార్మికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, సిఐటి అనుబంధ సంఘం. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక కార్మికులు ఇంత త్వరగా రోడ్డెక్కుతారని, నిరసన ప్రదర్శనలకి పూనుకోవాల్సి వస్తుందని మేము ఊహించాల. కానీ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఆశల్ని వమ్ము చేస్తూ కార్మికులు కోరనటువంటి కోరికలు, సమస్యలు తెచ్చిపెట్టి ఈరోజు కార్మికులు నడిబజారులోకి నెడతా ఉంది. ప్రధానంగా ఆప్కాస్లో 1,00,000 మంది కార్మికులు ఉన్నారు. మున్సిపల్ కార్మికులు 45,000 మంది. వీరందరినీ ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని మార్చి 6వ తేదీ జరిగినటువంటి మంత్రి మండలిలో నిర్ణయించినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. మేము ఇప్పటికే మంత్రి గారిని కలిసాం, అధికారులను కలిసాం.
అయ్యా అవకాశ రద్దు చేసి మీరు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తామంటున్నారు. కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ ఏజెన్సీలు వస్తే జీతభత్యాలకు గ్యారంటీ ఉండదు, ఉద్యోగాలకు గ్యారంటీ ఉండదు, పిఎఫ్ డబ్బులు ఈఎస్ఐ డబ్బులు అక్రమంగా కాజేస్తారు, పొట్ట మీద కొడతారు. ఈ భయం ఉంది. కాబట్టి ఈ భయాన్ని మీరు నివృత్తి చేయమంటే ఇంతవరకు ఒక్కరు కూడా మేము అవకాశ రద్దు చేయట్లేదని చెప్పి ఇంతవరకు ప్రకటన చేయాల. కాబట్టి ఈ ప్రభుత్వం అవకాశ రద్దు చేసి ముందుకెళ్లే పని అయితే తప్పనిసరిగా తగిన గుణపాఠం చెప్పడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు. మేము అడుగుతుంది ప్రైవేట్ ఏజెన్సీలు కాదు, మాకు కావాల్సింది పర్మనెంట్ కావాలి. మేము ఎవరూ చేయలేనటువంటి పని మేము చేస్తా ఉన్నాం. గతంలో విశాఖ ఉదు తుఫాన్లో మున్సిపల్ కార్మికులు ఏ రకంగా చాకరీ చేశారో ఈ జనానికి తెలుసు. ఇటీవల విజయవాడ వరదల్లో ఎట్లాంటి చాకరీ చేసామో, తిండి పెట్టకపోయినా, నీళ్లు ఇవ్వకపోయినా, వసతులు లేకపోయినా ప్రజలను ఆదుకున్నటువంటి వాళ్ళు మా మున్సిపల్ కార్మికులు. కరోనాలో చూసాం, కరోనాలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, కుటుంబాలు బలి చేశారు. అయినా ప్రజల కోసం పనిచేశాం. అటువంటి మమ్మల్ని నెల నెల జీతాలు వచ్చే పరిస్థితి నుంచి, పిఎఫ్ ఈఎస్ఐ గ్యారంటీ స్థితి నుంచి, ఉద్యోగాలకు భద్రత ఉన్నటువంటి స్థితి నుంచి ఈరోజు అభద్రతలోకి నెడితే చూస్తూ సహించం, తప్పనిసరిగా తిప్పికొడతాం. అట్లాగే గత 17 రోజుల సమ్మె కాలానికి సంబంధించి ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలి. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం 36 జీవో ప్రకారం జీతాలు ఇవ్వమని. క్రాబ్ డ్రైవర్లకు 36 జీవో ప్రకారం ఇవ్వమని అడుగుతున్నాం. బదిలీ కార్మికులు, కోవిడ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ 36 జీవో ప్రకారం జీతాలు అడుగుతున్నాం. ఈ సమస్య పరిష్కరించట్లేదు. ఇంజనీరింగ్ కార్మికులకే కాదు, ఎక్స్గ్రేషియా 5 లక్షల నుంచి 7 లక్షలు పెంచుతా ఉన్నారు, అది లేదు. దాన సంస్కారాలు 15,000 నుంచి 20,000 ఇస్తా ఉన్నారు, అది లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్ 75,000 ఇస్తా ఉన్నారు. ఇంతవరకు ఆ జీవోలీల ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని రోడ్డు మీద నెట్టడం అంటే ఈ ప్రభుత్వం ఇంతకంటే దుర్మార్గం లేదు. ప్రభుత్వం తక్షణమే సమ్మెకాల ఒప్పందాలు జీవోలు జారీ చేయాలి. అవకాశం రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు నెరవేర్చకుండా నిరంకుశంగా ముందుకెళ్తే కలిసి వచ్చే సంఘాలు కలుపుకొని నిరవధిక సమ్మెకి వెళ్తానికి కూడా వెనకాడబోమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికుల ప్రధాన డిమాండ్ ఏంటంటే అవకాశం రద్దు చేయవద్దు, అందులో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దాలి, పర్మనెంట్ చేయాలి అని చెప్పేసి ఇది ప్రధానమైన డిమాండ్. అంతేకాకుండా గత 16 రోజులు సమ్మె సందర్భంగా నీటి సరఫరా కార్మికులకి వేతనాలు పెంచలేదు. అలాగే ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో, బదిలీ వర్కర్స్ ఉన్నారో, అదేవిధంగా క్రాప్ డ్రైవర్లు కానీ, క్రాప్ లోడర్స్ కానీ, ఎకో డ్రైవర్లు కానీ వీళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులుగానే ఉన్నారు. వీళ్ళని అవకాశంలో మేము కలపాలని మేము అంటామంటే ఉన్న అవకాశాలు తీసేయాలని ఈ యొక్క ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఇది కేవలం అభద్రతాభావాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ఓ పక్క జనాభా పెరుగుతుంది, పట్టణాలు పెరుగుతున్నాయి, విస్తీర్ణం పెరుగుతుంది. సిబ్బందిని పెంచకుండా ఉన్న సిబ్బందిని తగ్గించడానికి 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ చేసి 62 వరకు ఉన్న దాన్ని ఆ విధంగా రిటైర్మెంట్ బలవంతంగా చేయడం వల్ల ఈ పని ఎవరు చేస్తారు? కాబట్టి సిబ్బందిని పెంచాలి. ఎవరైతే రిటైర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా తీసుకోవాలి. 62 సంవత్సరాలు కొనసాగించాలని మా డిమాండు. అట్లాగే క్రాప్ డ్రైవర్స్కి 18 జీవో ప్రకారంగా 18,500 రూపాయలు ఎకో డ్రైవర్లకి, అలాగే లోటర్స్ కానీ బదిలీ వర్కర్లు కానీ 15,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని గాజువాక చిన్నగంటాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హాజరై పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా పెన్షన్లు అందజేసిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుదేనని అన్నారు. కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క పెన్షనర్లకు పెన్షన్లు అందజేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షులు అక్కిన లక్ష్మణరావు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి 1వ తారీఖు కనుక డిస్ట్రిబ్యూట్ చేయడానికి పాత చిన్నగంటాడ గ్రామం మరి ఎస్సీ కాలనీలోకి రావడం జరిగిందండి. ఇక్కడ అందరినీ కనుక్కున్నాం, అందరూ హ్యాపీగా ఉన్నారు. తెల్లవారిసరికే మాకు వస్తుందని చెప్పేసి 1వ తారీఖునే పెన్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. అది ఫాలో అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి అప్పులు తీరిపోయి మెరుగైనటువంటి పెన్షన్ ఇంకా ఇచ్చేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నా సరే 1వ తారీఖున పేదవారి చేతిలో పెట్టాలి, అవ్వాతాతల చేతిలో పెట్టాలి, వికలాంగుల చేతిలో పెట్టాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయడం, అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అటు సంక్షేమాన్ని, ఇటు మౌలిక వసతుల్ని, అలాగే సేవా కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిలో స్వర్ణాంధ్రప్రదేశ్ నడిపించే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఈ పెన్షన్ని అంటే తెలుగుదేశం పార్టీ ఈ పెన్షన్ని ఇంట్రడ్యూస్ చేసిన దాని సంగతి అందరూ గమనించాలి. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా 35 రూపాయలు పెన్షన్ పెట్టారు. ఆయన అందుకే నిజంగా తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు సంక్షేమానికి ఆద్యుడిగా మనం భావించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రకృతి విపత్తులు, అనుకోని ప్రమాద ఘటనలు ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తూ జిల్లా ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం మహారాణిపేట పరిధిలో స్థానిక జబర్తోట వద్ద మాక్ డ్రిల్ను నిర్వహించారు. సునామీ, తుఫాన్లు, భూకంపాలు, అగ్ని ప్రమాదాల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఎలా వ్యవహరించాలో, ఎలా జాగ్రత్త పడాలో డిపిఎం కళావతి సమక్షంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అవగాహన ప్రజలకు కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్, జీవీఎంసీ, రెవెన్యూ, వైద్యారోగ్య, ఆర్ఎండ్బి, పరిశ్రమలు, సివిల్ సప్లైస్, పశుసంవర్ధక, ఈపీడీసీఎల్, గ్రామీణ నీటి సరఫరా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వాటిని ఏ విధంగా రెస్క్యూ చేయాలనే విషయాన్ని టీంకి చెప్పడం జరుగుతుంది. టీం లీడర్ వారు ఇన్సిడెంట్ సమయానికి రిపోర్ట్ చేసి ఏ విధంగా రెస్క్యూ చేస్తామనే దాన్ని చెప్పడం జరిగింది. రెస్క్యూవర్స్కి బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. బయట ఎవరైనా విక్టిమ్స్ ఉన్నట్లయితే వారిని ఎవాక్యూట్ చేయడానికి, ఎవాక్యూషన్ అంటే లోపల పడిపోయిన విక్టిమ్స్ని బయటకు తీసుకురావడమే ఎవాక్యూషన్ అంటారు. వారిని ఎవాక్యూట్ చేయడానికి ఎవాక్యూషన్ టీము పరుగున ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెంగళూరులోని జగన్ ప్యాలెస్ లో ఉన్న వైసీపీ కార్పొరేటర్లకు రక్షణ ఎవరు ఇవ్వాలో చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారం లేకపోవడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. క్యాంపు రాజకీయాలు చేస్తూ వైసీపీ నేతలు మాట్లాడుతున్న తీరును ఎండగట్టారు. వైసీపీ కార్పొరేటర్లు కనిపించకుండా పోవడంతో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు ప్రజలు అయోమయంలో ఉన్నారంటూ తెలిపారు. జీవీఎంసీలోని వైసీపీ అరాచక పాలనకు అడ్డుకట్టపడటం ఖాయమంటూ పీతలమూర్తి జోస్యం చెప్పారు. ఈ నెల 19న ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంలో సంఖ్యాబలంతో కూటమి నెగ్గడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రక్రియ అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ, కేంద్ర ఎన్నికల సంఘం కానీ నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికల అధికారిగా నియమిస్తేనే ఎన్నికల ప్రక్రియ అంటాం. ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా నేను నమ్మరు. జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి మా కార్పొరేటర్లని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, రక్షణ కల్పించండి అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు ఆ వైసీపీ కార్పొరేటర్లకి రక్షణ కల్పించాలి. వాళ్ళు ఎక్కడున్నారండి? ఏ అడ్రస్లో ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ఎవరికి ఇప్పుడు భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు? ఎవరి కుటుంబాలు భయభ్రాంతులు చెందుతూ ఉన్నాయి వైసీపీ కార్పొరేటర్లని? ఆ వివరాలైనా గుడివాడ అమరు నిన్న ఫిర్యాదులో పొందుపరిచారా? ఎవరో ఇంటికెళ్ళి కార్పొరేటర్ వాళ్ళ కుటుంబం ఇంటికెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ భార్యని, బిడ్డల్ని బెదిరిస్తున్నారని చెప్పి అంటున్నారు. మరి ఎవరైతే ఆ ఇంటికెళ్ళే యజమాని ఉన్నారో, కార్పొరేటర్ వాళ్ళ కుటుంబం ఉందో, ఆ కార్పొరేటర్, వైసీపీ కార్పొరేటర్ వాళ్ళ కుటుంబం ఎందుకు పోలీసులు ఫిర్యాదు చేయలేదు? ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు.
తల్లి కూతుళ్లపై కత్తితో నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు. ఈ దాడిలోని తల్లి ఘటనా స్థలంలో మృతి చెందగా తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య కొట్టుముట్టాడుతోంది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో మహావిశాఖ ఉలిక్కిపడింది. కొమాది స్వయం కృషి నగర్లో నక్క దీపిక తన తల్లి నక్క లక్ష్మితో కలిసి నివాసం ఉంటుంది. నవీన్ అనే యువకుడు ప్రేమ పేరుతో దీపికను గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో దీపిక ఇంటికి వెళ్లాడు. కత్తితో దీపిక ఆమె తల్లి లక్ష్మి పైన విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలోని దీపిక తల్లి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. దీపిక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతాప్ బాగ్జీతో ఫోన్లో మాట్లాడారు. బాధితురాలు నక్క దివ్య ఆరోగ్య పరిస్థితిపై ఆమె ఆరా తీశారు. ఆమెకు మెరుగైన వైద్య సేవలను అందించాలి అంటూ అధికారులను ఆదేశించారు. ప్రేమోన్మాదని గాలించి పట్టుకుని కఠినంగా శిక్షించాలి అంటూ పోలీసులను హోంమంత్రి ఆదేశించారు. దివ్య తల్లి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన సిపి ఘటనా స్థలికి చేరుకున్నారు. హత్యకు సంబంధించిన వివరాలు బంధువులు మీడియాకు వెల్లడించారు. అబ్బాయి నందివాడంటే ఈ పాప అప్పుడు అక్కడ చిన్న పిన్ని ఉంది, పిన్ని ఉంది. వాళ్ళ పిన్ని గారి ఇంటికి వెళ్ళేసరికి ఏదో పెళ్లి సందర్భంలో వెళ్ళినప్పటి నుంచి ఒక 6 years అవుతుందట, 6 సంవత్సరాలుగా వీళ్ళు లవ్లో పడి ఏదో ఒక రకంగా జరుగుతుంది. జరిగినప్పుడు కూడా ఇద్దరు కూడా ఒప్పుకొని వీళ్ళు కూడా అలాగే ఒక 3 years వరకు 4 years అలా గడిచిపోయింది. ఈలోపు ఈ మధ్యతరగతి కుటుంబం కాబట్టి డబ్బులు ఉండాలి, ఫైనాన్స్ ప్రాబ్లం ఇవన్నీ జరుగుతుంటాయి. మంచిగా ఉన్నారు, సరే పెళ్లి చేస్తామనేటువంటి సందర్భంలో ఉన్నారు. పాపకి డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఇంకొక సంవత్సరం పడుతుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు పెళ్ళిలో దిగిపోదాము అన్నారు. ఈలోపు మరి డబ్బులు అడ్జస్ట్మెంట్ కూడా ఉండాలి కదా, డబ్బులు చూసుకోవాలి, అన్నీ చేయాలి. ఆ సందర్భంలో మాకు కొంచెం టైం కావాలి, ఒక 1 year లేకపోతే 6 months ఎంత ఒక టైం కావాలని అడిగాడు తండ్రి. తల్లి కూడా అడిగారు. సరేలే చేసిద్ది, మరి ఏం చేస్తాం, మరి ఈ విధంగా ఉన్నారు కదా అనేసి. అయిన తర్వాత ఈలోపు కొంత ఇంటికి రావడం, ఇబ్బంది పెట్టడం, వాళ్ళు కొట్టడం ఏవో చేసి ఇవన్నీ చేశాడంట. చేస్తాడు మరి ఎందుకు ఇవన్నీ ఇచ్చేద్దాము, అప్పు సొప్పు చేసి ఎవరో మంచి ఒక 10,000 5,000 అంత చేసి పెళ్లి చేసేద్దామనేసి ప్లాన్ ప్రకారంగా ఒప్పుకున్నాం. ఆడికి ఆడంటే ఇప్పుడే చేసేయాలట, లేకపోతే కొట్టడము తినము చేసి ఈ వారం ముందు వచ్చాడట. ఈ వారంలో ఏ పని చేస్తాడు వెళ్ళిపోయాడు. 12:30 1 గంటకు మాకు ఫోన్ వచ్చింది. మేము పని చేసుకుంటున్నాం, మేము పనిలో ఉన్నాం. ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వీళ్ళకి ఇద్దరిని చంపేశాడని మా పెద్దోళ్ళు చెప్పాడు. మాయా పాపనున్నో మీ ఎల్ని కూడా చంపేశాడని అన్నాడు. నక్క దీపిక అని 20 సంవత్సరాలు అమ్మాయిది ప్రేమిస్తున్నారండి. ఇప్పుడు రీసెంట్గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు నేను తండ్రి గారితో కూడా మాట్లాడాను. తండ్రి ఏమన్నారంటే నేను 1 year ఆగమని చెప్పాను, ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు. సో ఈరోజు ఆ అబ్బాయి వీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి ఆ ముద్దాయి నవీన్ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా బుర్జి మండలం అక్కడ పట్టుకోవడం జరిగింది. ముద్దాయి నవీన్ని ఇప్పుడు తీసుకొస్తున్నాం. అమ్మాయి దీపిక రికవర్ అవుతున్నారండి. ఫస్ట్ దగ్గర ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్దాము. ఇప్పుడు అమ్మాయి స్టేబుల్గా ఉన్నారండి. అమ్మాయిని మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీకి తీసుకెళ్తున్నాం. సో అమ్మాయి త్వరలో పూర్తిగా రికవర్ చేస్తారని ఆశిస్తున్నాం. ముద్దాయిని వెంటనే పోలీసు వాళ్ళు పట్టుకున్నారని ఆ పోలీసు వాళ్ళు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాం. నేను ఆ తండ్రి గారితో అడిగాము, ఈ అబ్బాయి ప్రవర్తన బాగాలేదని మీరు ఎందుకు పోలీసు వాళ్ళకు చెప్పలేదు? ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ పోలీసుకు చెప్పలేదట. ఆ తండ్రి అన్నారంటే ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, అందుకే నేను పోలీస్కి చెప్పలేదు, తప్పు జరిగింది. ఎందుకంటే నేను చెప్పాను, ఒక మాట పోలీస్కి చెప్పి ఉంటే లేకపోతే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి ఉంటే ఇది జరిగేది కాదు. సో ఆ తండ్రి ఏం చెప్పారంటే అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, పోలీస్ వాళ్ళకు తెలియజేస్తే అందుకే నేను చెప్పలేదు, అందుకే ఈ సంఘటన జరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశారండి. సో ఇప్పుడు ముద్దాయిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ముద్దాయిని బుర్జి మండలం శ్రీకాకుళం జిల్లాలో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్ అరౌండ్ 1:30 జరిగింది ఈరోజు మధ్యాహ్నం. కాసేపట్లో ఆఫ్టర్ 1:30
112కి కాల్ వచ్చింది. వెంటనే పోలీస్ వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఆ అమ్మాయిని కూడా వెంటనే పక్కన ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. భీమిలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఇంటింటా పంపిణీ నిర్వహించబడింది. ఈ సందర్భంగా జీవీఎంసీ 5వ వార్డు శివశక్తి నగర్ 70-71 సచివాలయ పరిధిలోని పెన్షన్దారులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పెన్షన్లు అందించారు. పెన్షన్లు తీసుకున్న వృద్ధుల యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఏ ఆసరా లేని వృద్ధులకు ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తాము అంటూ అధికారులకు సూచించారు. జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి, కార్పొరేటర్ మొల్లి హేమలత, మొల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామివారి ఆలయంలో ఈ నెల 8వ తేదీన శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. స్వామివారి వార్షిక కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు, విజయలక్ష్మి డైమండ్స్, వి శివశంకర్రాజు, నవరత్న జ్యువెలర్స్ స్క్వేర్స్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి బేడా మండపం నందు ముత్యాల తలంబ్రాలతో ప్రదక్షిణం చేసి 4 కేజీల 100 గ్రాముల మంచి ముత్యాలను స్వామివారికి కానుకగా అందజేశారు. ఆలయ పర్యవేక్షణ అధికారి జీవీవీఎస్కే ప్రసాద్ చేతుల మీదుగా సమర్పించారు. వీరికి స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులచే వేదాశీర్వచనాన్ని ఇచ్చి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను వారికి అందజేశారు. అనంతరం వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి కె సుబ్బారావు అభినందనలు తెలిపారు. లైసెన్స్ లేని పిల్లలకు సెలవుల్లో వాహనాలు ఇవ్వటం తల్లిదండ్రులకు కడుపుకోతగా మారకూడదు అని, పిల్లల పట్ల గారాబం వారికి ఇతరులకు ప్రమాదాలు తెచ్చిపెట్టకూడదంటూ మల్కాపురం ట్రాఫిక్ విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు తల్లిదండ్రులకు సూచించారు. ఈ మేరకు వేసవి సెలవులు రావడంతో తమ పిల్లలకు గారాబం అనే పేరుతో వాహనాలు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుకు ములబాట వేయొద్దు అని, అవసరమైతే ఇతర సాంస్కృతిక క్రీడా కార్యక్రమాల్లో ప్రోత్సహించాలి అంటూ విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాలకు గురయ్యే విధంగా వాహనాలు ఇచ్చి ఇబ్బందులకు గురవుతే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రుల బాధ్యత వహించాలి అంటూ ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నేను హార్బర్ జోన్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ ముఖ్య గమనిక, తమ పిల్లలు ఈ వేసవి సెలవుల సందర్భంగా ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇంటికి రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా వాళ్ళు మైనర్ అవ్వడం వల్ల వాళ్ళు ఈ యొక్క 2 వీలర్స్ తీసి డ్రైవింగ్ చేయడం అనేటటువంటి ఆనవాయితీ ఉంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ గమనించగలరు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బైక్ ఇచ్చి వాళ్ళ ప్రాణాల మీద తీసుకురావద్దు. అదేవిధంగా మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల మైనర్లో ఏదైనా యాక్సిడెంట్స్ చేస్తే వాళ్ళే కాకుండా వాళ్ళకి ఎవరైతే బండి ఇచ్చారో బండి గల ఓనర్ కూడా ముద్దాయిగా పరిణామపడతారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ పిల్లల్ని ఇక ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేయండి. అంతేగాని ఈ యొక్క మైనర్లకి బళ్ళు ఇచ్చి 2 వీలర్స్ ఇచ్చి ఎటువంటి ప్రమాదాలు బాధపడకుండా చూడవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది. ఈ విషయాన్ని అందరూ గమనిస్తారని కోరుకుంటున్నాము. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆర్కేఎస్పీ కుమార్ డిమాండ్ చేశారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ నెల 12న గరంలోని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఈపీడీసీఎల్ పరిధిలోని 5 జిల్లాల కార్మికులతో సదస్సు నిర్వహించినట్లుగా చెప్పారు. ఎన్నికల ప్రచారంలోని కూటమి నేతలు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు తీసుకువచ్చి కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, తక్షణమే వరకు ప్రత్యామ్నాయం చూపించాలని అన్నారు. మీడియా సమావేశంలో ముందుగా ఈ నెల 15న జరగనున్న విద్యుత్ సదస్సు పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు. యూనియన్ నేతలు వేపాడ సత్యనారాయణ, ప్రేమ్ చంద్రశేఖర్, పరశురాం తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఏపీ ఈపీడీఎస్ఎల్ పరిధిలో పాత 5 జిల్లాలు పరిధిలో ఒక సదస్సు అనేది ఏప్రిల్ 12వ తారీఖు నాడు అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ సదస్సుకి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు గారు, సుదర్శన్ రెడ్డి గారు, అలాగే సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్ గారు, మన ముజఫర్ అహ్మద్ గారు వీళ్ళు హాజరవుతున్నారు. విద్యుత్ రంగంలో ఈ రోజున కార్మికులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఉద్యోగ భద్రత లేదు. పర్మనెంట్ కార్మికులకి వర్క్ లోడ్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. వాళ్ళకి పిఆర్సీలో దారుణమైన మోసం జరిగింది. ఆ మోసాన్ని ఎండగట్టడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే యూనియన్స్ ఏమీ పట్టించుకోకపోవడం వల్ల ఆర్థికంగా చాలా తీవ్రంగా నష్టపోవడం అనేది జరిగింది. కాబట్టి పిఆర్సీలో జరిగినటువంటి మోసాన్ని వెలికితీసి పిఆర్సీ సక్రమంగా అమలు చేయాలి వాళ్ళకి అని చెప్పి ఆ ఎరియర్స్ అన్నీ కూడా చెల్లించాలని చెప్పి ఈ ప్రధాన డిమాండ్గా ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల బతుకులైతే మరీ వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎప్పుడు ఏ వర్కర్ ఏ క్షణంలో చనిపోతాడో అని దినదినగండం నూరేళ్ల ఇషులాగా ప్రాణాలు అరచేతిలో పట్టుకొని విద్యుత్ కార్మికులు పనిచేస్తున్నారు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా ఏ విధమైన న్యాయము జరగడం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. పేదరిక నిర్మూలనకే రాష్ట్ర ప్రభుత్వం P4 విధానం అమలుకు శ్రీకారం చుట్టిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేసేవారిని ప్రజలు నిలదీయాలంటూ పిలుపు. విశాఖ మధురవాడలో తల్లి కూతుళ్లపై ప్రేమోన్మాది కత్తితో దాడి. తల్లి మృతి చెందగా హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్న కుమార్తె దీప్తి. ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాల నివారణపై జబ్బరతోట ప్రాంతంలో మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. ప్రమాదాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచన. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణానికి 4 కేజీల ముత్యాలను సమర్పించిన శివశంకర్ రాజు దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.